ఆయన మళ్ళీ బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి నర్సీపట్నం జిల్లాలో పర్యటించారు నిన్న. కాకపోతే ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తోందో దాని మీద ప్రధానమైన అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే ప్రైవేట్ పరం చేస్తారా, పేద విద్యార్థుల కడుపు కొడతారా, అలాగే ప్రైవేట్ కాలేజీలు ఏ మెడికల్ కాలేజ్ అనేది దానికి అనుబంధంగా ఆసుపత్రులు కూడా ఉంటాయి. సో అక్కడ మరి పేద రోగుల సంగతి ఏంటి అనేది ఐ కెన్ గివ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రైవేటు యాజమాన్యాలున్నా కాలేజీలున్నా అక్కడ అనుబంధంగా ఉన్న మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో వైద్యం కూడా అలాగే ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు, ఎందుకంటే ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అంశంపై రాద్ధాంతం చెయ్యాలి. అదర్వైజ్ ఆయన పబ్లిక్లో ఎప్పుడో ఒక 15 రోజులకో నెల రోజులకో 2 నెలలకో ఏదో కార్యక్రమం పెట్టుకుని బయటకు వస్తారు. సో ఇప్పుడు ఏ కార్యక్రమం ఏదైనా నిరసన తెలియజేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలియజేయచ్చు. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. నిన్న వైజాగ్ కమిషనర్ కూడా అన్నారు అక్కడ నాయకులు పర్మిషన్ కోసం అడుగుతున్నప్పుడు. కానీ ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీకి అధినేతగా ఎస్ ప్రభుత్వం ఏమన్నా పాలనలో లోటుపాట్లుంటే సమస్యలుంటే కన్స్ట్రక్టివ్గా ఎప్పుడైనా చెప్పొచ్చు. దానికి కూటమి ప్రభుత్వం ఆల్వేస్ వెల్కమ్ అనేది చెప్తోంది. కానీ గడిచిన ఇన్సిడెంట్లు తీసుకుంటే సుమారుగా 15 నెలల కాలంలో డే 1 నుంచి నిన్నటి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు కానీ ఏమాత్రం సమంజసంగా లేదు. ఆ డిసెంట్ తెలియజేసే పద్ధతి, దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ షరతులు నిబంధనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది మనిషి అయినా ముఖ్యమంత్రి అయినా అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధినేత కాబట్టి పెద్ద కాబట్టి ఆయనకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఇది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకో చోట పరిపాలనకి ఆలస్యం కాకుండా. బట్ అదర్వైజ్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా పాటించాల్సిందే. ఆ విషయం మాజీ ముఖ్యమంత్రి గారికి తెలిసినా కూడా నిన్న కూడా షరతులు మాకెందుకు వర్తిస్తాయి, నిబంధనలతో మాకు సంబంధం ఏంటి, అసలు అనుమతులు ఇచ్చిన రూట్లకి మళ్ళీ దాన్ని చెప్పుకుంటారు. నేను అంబటి రాంబాబు ఉంటారు పర్మిషన్స్ మేము ఎలా వైలేట్ చేసేమో చూసారా అని. అంటే అది ఒక గొప్ప ఘనకార్యంలాగా. అంటే తప్పు చేయడం అలవాటైన వాడికి తప్పు మీద తప్పు ఇంకా గొప్పగానే అనిపిస్తూ ఉండొచ్చు బహుశా. సరే, మెడికల్ కాలేజీల్లో నిజంగా ఈయన వాపోతున్న దానికి కారణం ఏంటి అనేది వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నిన్న బయటపెట్టారు. ఎందుకంటే ఆయన హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజు అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దానికి సంబంధించి ప్రభుత్వమే నిర్మిస్తుంది, ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పిన ఆయన దాన్ని 320 కోట్ల నుంచి 600 కోట్లకి ఎందుకు పెంచేశారు, అనుమతులు పెంచి సంతకాలు ఎందుకు చేశారు అంటే అక్కడ కాంట్రాక్టర్ల దగ్గర కాలేజీకి 100 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త కాంట్రాక్టర్లు అడుగు పెడితే ఆ అవినీతి వ్యవహారం అంతా బట్టబయలు అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా అయినా రాద్ధాంతం చేసి యాగి చేయాలి అనేది మంత్రి చెప్పిన విషయం. అలాగే పోనీ కట్టేశారా, వాళ్ళు కట్టేసిన కాలేజీల్లో ఏమన్నా అవకతవకలు జరిగిపోతున్నాయా అంటే అదిగో విజువల్స్లో చూస్తున్నాం కదా, పునాదులు ఆ ఇనప ఊచలు తప్ప అక్కడ ఏమైనా ఉన్నాయా? నాచు పట్టేసిన ఇనప ఊచలు, ఆ పునాదులు, ఆ పిల్లర్లు, కొన్ని చోట్ల మహా అయితే కొంచెం గోడలు. దీనికైనా ఆయన ఎంత రాద్ధాంతం అంటే అలాట్ చేసిన దాంట్లో ఎలకేట్ చేసిన దాంట్లో 10% కూడా ఖర్చు చేయలేదు. అక్కడేదో ఆల్రెడీ కాలేజీలు మొదలైపోయి పేద విద్యార్థులందరూ మెడికల్ సీట్లు వచ్చేసి దాన్ని ఇప్పుడు ఏదో ప్రభుత్వం వెనక్కి లాగేసుకున్నట్టు ఆ స్థాయిలో బిల్డప్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చంద్రబాబు నాయుడికి తెలీదా ఏం చేయాలో, పేద విద్యార్థులకి వైద్య విద్య ఎలా అందించాలో ఆయనకి అవగాహన లేదా? ఇవాళకి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అధికారం చేపట్టి 15 ఏళ్ళు అయింది. సిబిఐ అట్ ది రేట్ ఆఫ్ 15. మీరేంటి ఆయనకు చెప్పేది? పరిపాలన ఎలా చేయాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, పేద విద్యార్థులను ఎలా ఆదుకోవాలి, పేదలకు సంక్షేమం ఎలా చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మీ దగ్గర నేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు. సౌత్లోనే ఈజ్ అ థర్డ్ సీఎం సుదీర్ఘకాలం. దేశంలో ఉన్న టాప్ లీడర్స్లో హీజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్. సీనియారిటీ ప్రకారం ఆయనకన్నా ఎక్కువ ఎవరు లేరు, అట్లీస్ట్ లివింగ్ పొలిటీషియన్స్లో. మరి ఏమీ తెలియదని చంద్రబాబు నాయుడికి మీరు ఇవాళ కొత్తగా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు. పైగా నిన్న మీ రంగంతా బయటపడిపోయింది ఏంటంటే మీరు వెళ్తుంటే జగన్ గో బ్యాక్ అనే నినాదాలు, పోస్టర్లు పెద్ద పెద్ద జైంట్ సైజులో డాక్టర్ సుధాకర్ గారు అప్పుడు చనిపోయిన వారి ఫోటో పెట్టి పోస్టర్లు, కేవలం మాస్కులు అడిగితే చంపేసిన మీరు మీ ప్రభుత్వం పరిపాలన ఎలా చేసిందో ఇవాళ చెప్పడము,
దాన్ని వినడం మేము దాని గురించి మాట్లాడడమా? సో క్లియర్గా అక్కడే వాళ్ళు మానవ హారాలు చేశారు, వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ అవసరం లేదని. సరిగ్గా ఇదే సీన్ మీకు బంగారపాళ్యం రైతులప్పుడు కూడా చూసాం మనం. అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయింది, సీజన్ అయిపోయింది, మా గురించి ప్రభుత్వం పట్టించుకుంటోంది, కేంద్రానికి లేఖలు రాసిందని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి మామిడి పళ్ళు తొక్కించడానికి కార్యక్రమం ఆయన అంత హడావుడి చేశారు. ఇంకో చోట బెట్టింగ్ విగ్రహానికి వెళ్తూ కారు కింద పడేసి ఇంకోని చంపేసాడు. ఇవన్నీ చూసాం కదా ఈ 15 నెలల్లో. అంటే ఒక ఇన్సిడెంట్, ఆయనకి ఏదో ఒక సందర్భం కావాలి జనంలోకి వెళ్ళడానికి. సరే నిజంగా జనాల్లోంచి రావాలి రావాలి రావాలి, ఎన్నికలకు ముందు పాటలు పెట్టున్నారు కదా, రావాలి జగన్ కావాలి జగన్ అని. అలా ఏమన్నా రండి 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 అని వాళ్ళు బయటకు వచ్చేసి తిండం మానేసి రోడ్ల మీద ఉంటే సర్లే పాపం ఏదో ప్రజలు కోరుకుంటున్నారు వెళ్ళొచ్చు అని. మాకు వద్దు మొర్రో అంటే, పైగా మాకు ఆంక్షలు పెడతారా, నిబంధనలు పెడతారా అంటే పెట్టరా. మీరు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించి తొక్కేసి చంపేస్తే నిబంధనలు లేకుండా ఎట్లా ఉంటాయి? 60 కిలోమీటర్లకు 6 గంటలు రోడ్ షో చేస్తారా? మీ వాహనాల్లో సరిగ్గా గంట కదా వెళ్తే, 6-7 గంటలకు పైగా రోడ్ షో. బికాజ్ అదే కదా మెయిన్ మోటో ఏంటంటే, కాలేజీల మీద విద్యార్థుల మీద ప్రేమ కాదు కదా. ఉంటే మరి మీ హయాంలోనే చేసేవారు కదా, వేల కోట్లు ఎలకేట్ చేసి కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకుండా ఎందుకు ఉండిపోతారు? బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ యువర్ ప్రయారిటీ. మీ ప్రయారిటీలో ఏముంది? నేను మీరు మాట్లాడిన మద్యం వ్యవహారం ఉంది, ఇప్పుడు బయటపడుతోంది కదా, ఖండాంతరాలు దాటి ఎలా వ్యాప్తి చెందిందో, మీ ఘనత ఎలా చెందుతోందో. సో ఎవరికి తెలియని వ్యవహారాల కోసం కొత్త డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి, మీరు మీ పార్టీ నాయకులు. అండ్ ప్లీజ్ డోంట్ టీచ్ లెసన్స్ టు ద హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు. మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఆ స్థాయిలో లేరు ఆయన. పరిపాలన విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, కాలేజీలు కానీ, ఏదైనా కూడా. అది తెలిసే ప్రజలు అయ్యో మేము మిస్ చేసుకున్నాము అని చెప్పి మళ్ళీ అంత బ్రహ్మాండంగా అధికారం ఇచ్చి కూటమిని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టారు కదా. మళ్ళీ తప్పులు చేస్తారా? ప్రజాకోర్టులో తేల్చుకుంటారు. మనం మాట్లాడాం ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతోందని, కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకపోతే రేపు ప్రజల్లోనే తేల్చుకుంటారు. కానీ యు ఆర్ నాట్ ద పర్సన్ టు టీచ్. అది మీకు ఆల్రెడీ ప్రజలు చెప్పేశారు. ఎందుకంటే 151 నుంచి మేము మళ్ళీ 11 కూర్చోబెట్టేసి మీ రోల్ ఇది, వెళ్ళండి పార్టీ అధినేతగా, ఎమ్మెల్యేగా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు మీరు మెడికల్ కాలేజీల విషయాల్లో? ఇంత మీకు ప్రేమ ఉంది కదా, అసలు మీకు బాధ వచ్చేస్తుంది కదా ఏదో జరిగిపోతుంది అని, మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? నిజంగా మీకు అవమానం జరుగుతుంది, మీకు గౌరవం ఉండదు అనుకున్నా కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళి ఇదిగో నా విద్యార్థులకి, నా బడుగు బలహీన విద్యార్థులకి అన్యాయం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు దారాదత్తం చేసేస్తున్నాడు, కాలేజీలు అమ్మేసుకుంటున్నాడు, ఆధునిక దేవాలయాలని మీరు ఇప్పుడు బయట ఏదైతే బాధపడిపోతున్నారో, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో టు అసెంబ్లీ అండ్ టాక్ ఆన్ ది ఫ్లోర్. ఆథెంటికేటెడ్గా మాట్లాడచ్చు. అప్పుడన్నా కొంచెం దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అసలు లేదు. ఐ హోప్ యూ బ్యాక్. సో జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో పసలేదని గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో కూడా అర్థమైపోతుంది. సో ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే మంచిదే కదా, ప్రైవేట్ పరం చేయకుండా అని వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిన అంశంలో వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్రావు గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం మాణిక్రావు గారు. త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు బీజేపీ నుంచి వినీశ్వరరెడ్డి గారు జాయిన్ అవుతారు. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మాణిక్రావు గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సరే ఏ విషయమైనా చెప్పొచ్చు, దానికి ఎప్పుడు కూటమి ప్రభుత్వం కానీ పార్టీలు కానీ మాట్లాడద్దాం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీ నాయకుల్ని కానీ. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసి అంటే ఎప్పుడైనా ఒకరోజైనా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుందేమో ఆయన నుంచి అని ఎక్స్పెక్ట్ చేసి అలిసిపోవడం తప్ప అంతకన్నా ఏం కనిపించట్లేదు ప్రభుత్వం ముందు. ఇక నిన్న జరిగిన తంతు ఒక యాగి అంటే షరతులు నిబంధనలు వర్తించవు జగన్మోహన్ రెడ్డి గారికి, అది ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసాం. సో అక్కడి నుంచి మాట్లాడుకుందాం, తర్వాత మెడికల్ కాలేజ్ వ్యవహారానికి వద్దాం. ఏం జరిగింది నిన్న? హరీష్ గారు నమస్కారం. మీకు, శ్రీరామ్ గారికి, మన సోదరికి, అట్లాగే వీక్షకులందరికీ. మీరు అన్నది 100% కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, మాట్లాడే విషయాల్లో స్పష్టత ఉండాలి, చేసే పనులు నిబద్ధత కలిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాల్లో మీకు ఎక్కడా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగానే ఆయన నిన్న వెళ్ళాడు, దాదాపు 60-65 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పని లేదు. ఆయన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కనుక నిర్మించి ఉంటే మెడికల్ కాలేజీ దగ్గరికి నేరుగా వెళ్ళొచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళ కార్యకర్తలు పిలుచుకోవచ్చు, మనందరూ కూడా చూపించవచ్చు. కరెక్ట్. వాస్తవానికి
ఇది మన విఠలాచార్య అని చెప్పేసి ఒక పెద్ద నటుడు ఉండేవాడు. విఠలాచార్యలాగా ఆయనకి ఏమన్నా గనక మంత్రాలు గనక వచ్చి ఉంటే వీటన్నిటిని మార్చేసి నేను అద్భుతంగా కట్టానని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. 17 కాలేజీలకి కేంద్రం అనుమతిస్తే ఈయన దాంట్లో కేవలం 5 కాలేజీలు మాత్రమే 30% లోపు కట్టాడు. ఈ 5 కాలేజీలు నేను ఒక 30% లోపు కట్టానని ఎప్పుడు కూడా చెప్పడు. 17 కాలేజీలు పూర్తి చేశాడు అని చెప్తాడు. నా దగ్గర బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. 17 కాలేజీలు పూర్తి చేశాడని ఒకసారి చెబుతాడు. ఆ కాలేజీలు కనుక కట్టి ఉంటే ఈ మాదిరిగా ఉంటుందని ఒక ప్లే కార్డు చూపిస్తా ఉన్నాడు. గుర్తుందో లేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అమరావతి విషయంలో మేము అమరావతిని ఈ విధంగా కడతా ఉన్నాం, అసెంబ్లీని పూర్తి చేశాం, సెక్రటేరియట్ ని కట్టాము, లేకపోతే కోర్టు భవనాలు తీసుకొచ్చాము, ఐఏఎస్ భవనాలన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయినాయి, ఎయిమ్స్ తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా తీసుకొచ్చామని చెబుతా ఉంటే ఇవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అన్న శ్రీరామన్నకు కూడా తెలుసు, చాలా సార్లు మేము మాట్లాడుకున్నాం. ఈ రోజు నర్సీపట్నం వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చూపించేది అది గ్రాఫిక్ కాక వర్గాల ఇంకా వర్గాలు మీరు చూపిస్తా ఉన్నారు, వర్గాలు మన దాంట్లో చూపిస్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలకి మేము వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు రాజధానికి నేను వ్యతిరేకం, రాజధాని ఉండటానికి వీల్లేదు, 30 రాజధానులు కడతాం, 3 రాజధానులు కడతాం, జిల్లాకు ఒక రాజధాని కడతాం. అసలు రాజధాని అవసరం లేదు. మేము గ్రామాల్లో సెక్రటేరియట్ లో ఈ సచివాలయాలు పెట్టాము కాబట్టి అసలు సెక్రటేరియట్ అవసరం లేదు. సామాన్య ప్రజలు సచివాలయానికి రావాల్సిన అవసరం ఏంటుందని అడిగారు కదా ఆయన. అవసరమే లేదని మాట్లాడేది. కానీ ఈ రోజు మేము ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు అవసరం లేదు అని చెప్పట్లేదు. ఇది మెడికల్ కాలేజీ అనేది ప్రజా అవసరాలకి ఉపయోగకరమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మేము కూడా ఒప్పుకుంటాం. కానీ అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం, పరిపాలనకు సంబంధించినటువంటి అంశం, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. ఇలాంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి వస్తా ఉంటే దానినే వ్యతిరేకించాడు. ఆ రోజు మేము 10,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 19 వరకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినట్టు అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ అసలు అమరావతి అవసరం లేదు, ఇటన్నిటి కూల్చిపడేస్తామని చెప్పేసి ప్రజావేదికను కూల్చాడు. ఈ రోజు మేమేమంటున్నాం, నువ్వు తీసుకొచ్చినటువంటి ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెబుతున్నాం. దీనికి ఆర్థిక వనరులు కావాలి. ఎస్, ఆర్థిక వనరులు మీ ప్రాధాన్యత నీకు గనక ఉండి ఉంటే, మెడికల్ కాలేజీల యొక్క పూర్తి చేయాలనే ప్రాధాన్యత నీకు ఉండి ఉంటే 2022లో నువ్వు శంకుస్థాపన చేసి 2024 జూలై వరకు ఎందుకు ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు? పూర్తిగా అయిపోయిందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పులివెందుల కాలేజీ కూడా 60-70% దాటలేదు. దానికి ఒక్కదానికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం కేటాయించినటువంటి ఒక్క కాలేజ్ కూడా 100% పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అవునా? చూపించమనండి. ఇప్పుడు సిగ్గు, మీరు అన్నట్టు సిగ్గు ఎక్కువ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని బుద్ధున్నోడు ఎవడన్నా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. నేను లైవ్ లో మాట్లాడుతూ ఉన్నా. నీకు బుద్ధుందా? నీకు బుద్ధుంటే నీ ప్రాధాన్యత ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. నీ ప్రాధాన్యత మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనుకుంటే నువ్వు వృధా చేసినటువంటి డబ్బులు ఖర్చు నేను ఒకటి చెప్తా, టైం ఎక్కువ ఉండదు కాబట్టి. నువ్వు మేము కట్టినటువంటి టిడ్కో ఇల్లుకి ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని 100 కోట్లు పెట్టి ఇచ్చావు? ఆ డబ్బులు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అయ్యాయి కదా. నువ్వు నీ ఇంటికి రోడ్డు వేయించుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? ఇంటీరియర్ డెకరేషన్ కోసం నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టావు? ఇట్లా రిషికొండ 500 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు కదా. ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు గొంతు చించుకొని అబద్ధపు రంకెలేస్తా ఉన్నావు కదా. రిషికొండకి పెట్టినటువంటి ఖర్చు కనుక నీకు మెడికల్ కాలేజీల యొక్క ప్రాధాన్యత నీకు ఉంటే మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా. నెంబర్ 1 నీకు లేదు. మేము మెడికల్ కాలేజీ మీద ఇప్పటికీ ఖర్చు పెడతా ఉన్నాం. ఇదిగో నా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో చూపిస్తా. మేము వచ్చిన తర్వాత ప్రతి మెడికల్ కాలేజీ కూడా మేము ఆ నిధులు కేటాయిస్తా ఉన్నాం. అయితే ఇది త్వరగతిన పూర్తి కావాలి. ప్రభుత్వం పూర్తిగా చేయాలంటే కొంత ఆలస్యమైంది. వీటికి ప్రాధాన్యత ఉంది కాబట్టి
P4 మోడల్లోనో లేకపోతే PPP మోడల్లోనే మేము తీసుకొస్తా ఉన్నాం. PPP మోడ్ కి ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలీదా? నిన్న మా సత్యకుమార్ గారు కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా అమ్మేస్తున్నారు. ఎంత ఈజీగా మాట్లాడతారండి. అమ్మేస్తున్నారు అన్నారు. మీకు అమ్మేస్తున్నారని చూసాడు. మేము అమ్మేస్తున్నామా? నువ్వు అమ్మ చూసావు. ఇక్కడ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. గుంటూరు మార్కెట్ ని అమ్మాలని చూసావు, నాగార్జున యూనివర్సిటీని అమ్మాలని చూసావు, కలెక్టరేట్ ని తాకట్లు పెట్టావు, అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థల్ని అమ్మేసినటువంటి పరిస్థితి నీకుంది. మేము అమ్మం, త్వరగతిన పూర్తి చేయాలనుకుంటా ఉన్నాం. ఏది కూడా స్పష్టమైనటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశం ఉంది. మీరు కనుక వెళ్ళదలుచుకుంటే డైరెక్ట్ గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇది పూర్తి చేశానని చెప్పొచ్చు. ఆడ పూర్తి చేయడానికి ఏం లేదు. మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళటం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి ప్రజల్ని సమీకరించి అక్కడ ఏదో వచ్చినట్టు వాళ్ళ ఛానల్లో చూయించుకునేటువంటి ప్రయత్నం చేయటం తప్ప లేదు. శ్రీరామ్ గారు ఇప్పుడు PPP పద్ధతి అంటే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోలేము. సో అందులో కూడా ఇప్పుడు 50% ఆయన అప్పుడు ఉన్నప్పుడే కోట ప్రైవేట్కి ఇచ్చారని చెప్పి నేను మంత్రి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు పర్యవేక్షణ అంతా ప్రభుత్వానిదే ఉంటుంది. సో ఆ నిర్ణయాత్మక ఏదైతే ఆ ప్రొసీజరల్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ గవర్నమెంటే ఉంటుంది అన్నప్పుడు నిజంగా అక్కడ సమస్య ఉందా లేదా ఉన్నట్టు సృష్టించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? సమస్య ఒకవేళ నేను చెప్పే విధానం లేకపోతే సమస్య ఉంటే అది చెప్పడానికి నాలాంటి వాళ్ళకి అర్హత ఉంది, మీలాంటి వాళ్ళకి అర్హత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు, నైతిక అర్హత లేదు. ఆ నైతిక అర్హత లేని వాళ్ళు మాట్లాడితే ఏంటంటే దాని మీద ఉన్న కాస్ట్ వాల్యూ కూడా పోదు. ఎందుకంటే ఇందాక మాణిక్యరావు గారు చెప్పినట్టు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఖర్చు చేయాలి, నువ్వు ఎందుకు ఖర్చు చేయలేదు, దీనికి ఫస్ట్ సమాధానం చెప్పి కదా నువ్వు అక్కడ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. అవును, నీ ప్రాధాన్యతలన్నీ వేరే వేరేగా పెట్టుకొని ఎక్కడొచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి బటన్ నొక్కుడు కార్యక్రమాలకి అన్నిటికీ మళ్లించేసి అంటే అన్అఫీషియల్ గా ఓట్లు కొనే కార్యక్రమానికి నువ్వు మళ్లించేసి ఆ రోజున లాస్ట్ మినిట్ లో కూడా నేను బటన్ నొక్కా ఆఖరికి ఓడిపోయిన తర్వాత కూడా నేను ఇన్ని బటన్ నొక్కాను నాకు ఓట్లు ఎందుకు పడలేదు అని బాధపడ్డావు అంటే బటన్ నొక్కి ఓట్లు వేయడం మోసం కదా, నాకు ఎందుకు ఓట్లు పడలేదని బాధపడ్డా. అంటే నువ్వు అన్అఫీషియల్ గా ఓట్లు కొనే ఉద్దేశంతో నువ్వు ఆ బటన్ నొక్కేవారు. అలా నువ్వు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చేయబట్టే ఇలాంటి మంచి కార్యక్రమాలకి కాలేజీ లాంటి వాటికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలా. నీకు ఏమైంది? నైతిక అర్హత ఉంది. నువ్వు నైతిక అర్హత ఉంటే మాట్లాడచ్చు. నువ్వు ఏమంటే మాలాంటి వాళ్ళకి చెప్పు మేము మాట్లాడతాం. నువ్వు వెళ్ళడానికి నీకు అర్హత లేదు, వెళ్తే నవ్వులు పాలవుతున్నావు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నోసార్లు చెప్తాం మేము, ఆ రోజు మీరు వినలేదు. ఇందాక మాణిక్యరావు గారు గుర్తు చేసినట్టు రంగులు వేయడానికి మీ పార్టీ రంగులు వేయడానికి 1500 కోట్లు, తీయడానికి 1500 కోట్లు, మొత్తం 3000 కోట్లు సుమారు. ఆఖరి గేదెల కొమ్ములు కూడా రంగులు వేసే స్థాయికి దిగజారి గోడలు, కరెంట్ పోల్స్ నేను ఒకసారి చూసి ఒకసారి వెళ్ళినప్పుడు కూడా రంగులేసారేంటి ఈ ఎలక్ట్రికల్ శ్మశానాలకి గేదెల కొమ్ములకి వేసే డబ్బులు నువ్వు నిజంగా కనుక నీకు ప్రేమ ఉంటే ఈ మెడికల్ కాలేజీలకి కనుక నువ్వు ఆ రోజు ఖర్చు పెట్టుంటే ఇవన్నీ అయిపోయాయి కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చేసాక ఆ పేరంతా నీకే వచ్చేది కదా, మరి ఎందుకు చేయాలి? ఆ రోజు పూర్తి చేయకుండా ఈ రోజు ఈ గవర్నమెంట్ మీద ఏదో దాడి చేద్దామని చెప్పి అది కూడా పోనీ నిజంగా సిన్సియారిటీ ఉంటే ఒక ఏదో పోలీసులు ఎలా చెప్తారో అలా వెళ్ళిపోయి వాహనాల్లో వెళ్ళిపోయి సరే నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి వాహనాల్లో వెళ్దాం అనుకున్నావు, ఆ వాహనాల్లో వెళ్ళిపోయి ఉంటే కొంత ఓకే ఈయన పనులు చేయడానికి వెళ్తున్నా. కానీ ఎందుకు ఆ రోడ్ షో ఎందుకు? నువ్వు చెప్పిన పని ఏంటి, నువ్వు వెళ్తానన్న పని ఏంటి, మధ్యలో చేసిన పని ఏంటి? ఇందుకు కదా నీకు వాల్యూ పోతున్నది ప్రజల్లో. మీకు ఎప్పుడో చెప్పాం మీరు గవర్నమెంట్ లో ఉండగా చెప్పామండి, మీరు మా తర్వాత మీ మొహం చూపించుకోవడానికి అవకాశం ఉండదు, మీరు ప్రజల్లోకి రావాలంటే. ఈ రోజు ప్రజల్లో దాక్కుని బతుకుతున్నారు, తెరలేసి బతుకుతున్నారని చెప్పాం. ఈ రోజు అది నిజమైనా లేదా చూడండి. ఈ రోజు ఆయన రోడ్డు మీదకి వచ్చి నేను మెడికల్ కాలేజీ కోసం నేను వెళ్తున్నానంటే సరే ఓకే మంచి పని కోసం వెళ్తున్నాడు అనుకున్నాం. ఏమైంది? ఏమని అడిగారు ప్రజలందరూ? ఏమని అడిగారు? ఏమైనా నువ్వు డాక్టర్ సుధాకర్ కి మాస్క్ ఇవ్వకుండా చంపేసినాడు, నువ్వు ఎట్లా వస్తావని అడిగారు. మేము ఆ రోజే చెప్పామా నీ పరిపాలనలో నువ్వు ఈ రోజు డాక్టర్ వెళ్తున్నావు, రేపు పొద్దున్న నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి నీ అంతటూ వద్దాం అనుకున్నారు కూడా ప్రజలు నిన్ను చీకొడతారని ఆ రోజే చెప్పాం.
ఈ రోజు మిమ్మల్ని ఇది ఫస్ట్ టైం కదా ఈ 15 months లో, అంటే ఇంత నేరుగా గో బ్యాక్ అని నినాదాలు చేసి దాదాపు నిరసనలు చేసిందంతా ఫస్ట్ టైమేనా? అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈయన తన ఓటు బ్యాంక్ దళితులు అనుకున్నాడు, మా ఓటు సపరేట్ ఉన్నాయన్నాడు. మీకు గుర్తుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు అవి టీచర్స్ ఎలక్షన్స్ అవన్నీ జరిగినప్పుడు ఏమన్నాడు ఈయన, మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పారు వీళ్ళు. ఇవి మా ఓట్లు కాదు, మా ఓట్లు వేరే ఉన్నాయి అంటే దళితుల ఓట్లు మావి, రెడ్ల ఓట్లు మావి, లేదంటే మా మైనారిటీల ఓట్లు మావి అనుకున్నారు. ఏది ఆ దళితులే కానీ ఈ రోజు నీ ముందుకు వచ్చారు, మా ఆహారాలు పెట్టారు, నువ్వు రావద్దని చెప్తున్నారు, నువ్వు రావడానికి అర్హత లేదని చెప్తారు. నువ్వు అనుకున్న నీ ఓటు అనుకున్న నీ దళితులే ఈ రోజు నిన్ను రావద్దు అని చెప్తున్నారు. ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పు డాక్టర్ సుధాకర్ కి నువ్వు ఎందుకని మాస్క్ ఇవ్వలేక, కేవలం ఒక డాక్టర్ కి మాస్క్. ఇప్పుడు నువ్వు ఏదైతే రిలేషన్ చూడండి, నువ్వు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నావు, మెడికల్ కాలేజీలో ఉండేది ఎవరు? డాక్టర్లు, పేషెంట్లు, లేదంటే ఇంక వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ అక్కడికి వస్తారు. నువ్వు అలాంటి ఒక డాక్టర్, అక్కడ ఉండి పని చేయవలసిన ఒక డాక్టర్ ని ఈ రోజు నువ్వు ఒక మాస్క్ ఇవ్వకుండా అతన్ని పిచ్చోడు అని చెప్పి ముద్ర వేసి చంపేసిన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా. అదేగా రోడ్ల మీద ఎలా దొల్లించారు, వైజాగ్ రోడ్ల మీద అతన్ని ఎలా దొల్లించారో చూశారు కదా. ఒక దళిత డాక్టర్ ని కేవలం మాస్క్ అడిగిన పాపానికి, అది కూడా దారుణమైన కరోనా ఉన్న టైంలో ఒక్క మాస్క్ అడిగిన పాపానికి మీరు ఒక దళితుడిని ఆ విధంగా, అదే మెడికల్ కి సంబంధించిన మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన డాక్టర్ ని మీరు ఆ విధంగా చనిపోయే పరిస్థితులు తీసుకొచ్చి ఈ రోజు నీకు ఏం నైతిక అర్హత ఉంది? నువ్వు అసలు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? నువ్వు నీకు అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టలేదు, నీకు ఒక డాక్టర్ ని నువ్వు దారుణంగా అతను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చి దళితులు, మీరు ఎవరైతే దళితులు ఆ దళితులే ఈ రోజు మీకు వ్యతిరేకమయ్యే పరిస్థితుల్లో ఏమి నైతిక అర్హత? అంటే ఇంకోటి ఏంటంటే శ్రీరామ్ గారు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు కూడా మీరు అన్నారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఏం సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఆయనకే ముందు ఉంటాడు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వ్యవహారం అదే జరిగింది, పైగా ఇప్పుడు ఇందులో అవినీతి వ్యవహారం కూడా ప్రజలకు తెలిసే అవకాశం వచ్చింది. అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అసలు దీన్ని పీపీపీ మోడ్ లోకి వెళ్ళాలి ఎందుకు వెళ్తున్నారండి అని అడిగితే ఏం చెప్తారు, మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని చెప్తారు. ఎందుకు ఆ డబ్బులు లేవు? నువ్వు బటన్ నొక్కే కార్యక్రమం చేసేయడం వల్ల నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనవసరంగా బటన్ నొక్కే కార్యక్రమానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టి నువ్వు ఖజానాన్ని ఖాళీ చేసేయడం వల్ల. అందుకే కదా ఈ రోజు నువ్వు ఖర్చు పెట్టలేకపోయి, ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా తను ఖర్చు పెట్టలేకపోయిన పరిస్థితి కారణం ఏంటి? దానికి కూడా నువ్వే కదా కారణం. సో ఆ విధంగా కూడా నీకు నైతిక లేదు కదా. ఈ రోజు ప్రభుత్వం కనీసం ఖర్చు పెట్టలేని పరిస్థితిలో పీపీపీ మోడ్ లోకి వెళ్తోందంటే దానికి నైతిక బాధ్యత కూడా మళ్ళీ నీదే. సో ఇన్ని రకాలుగా మీరు తప్పులు చేసిన వాడు ఏదో సినిమాలో ఉంది, ఏ తప్పు చేయని వాడే ముందు రాయి విసిరాలని. నువ్వు అన్ని తప్పులు చేసిన వాడు నీకు రాయి విసిరే అర్హత ఎక్కడ ఉంది? నువ్వు రాయి విసిరితే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? అదే అంటే ఇప్పుడు అందుకే అంటే అదేదో సినిమాలో ఉంది, ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని. అలాగే ఈయన పాపం నేనేదో గొప్ప పని అంటే అది కాదు, ప్రతిసారి అలాగే అవుతున్నా. ఆయన ఒక 10 ప్రోగ్రామ్స్ తీసుకున్నారనుకోండి 15 నెలల్లో యావరేజ్ గా, ప్రతిదీ బొమరంగ్ అయింది, ప్రతిదీ ఫెయిల్ అయింది. ఆయన భాగవతాలే బయటపడినా కూడా ఏదో దండయాత్రలాగా ప్రతిసారి ఏదో తీసుకుని బయటకు వస్తాడు ఆయన. ఇప్పుడు నీ కారు కింద మనుషులు పడిపోతేనే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు. నీకు అసలు మానవత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా? పేషెంట్ల గురించి మాట్లాడే అర్హత నీకుందా? అక్కడ ఉన్న పేషెంట్ మీద అయిపోతుంది, లేదంటే అక్కడ ఉన్న పిల్లలకి ఏదో నష్టం జరుగుతుంది, స్టూడెంట్స్ నష్టం జరుగుతుంది అని మాకు అసలు మానవత్వమే లేకుండా నీ కారు కింద మనిషి పడిపోతే ఒప్పుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి పొందుకోలేదు. మళ్ళీ కనీసం వెళ్ళి పలకరించావా, ఫ్యామిలీని పలకరించావా, అది కూడా చేయలేదు. ఇంటికి పిలిపించుకున్నారు. అదే అంటున్నా, అంటే ఎంత, అది కూడా మళ్ళీ అదే అంటున్నా, ఎంత అహంకారం. నువ్వు వెళ్ళి పలకరించాలా? నువ్వు మీ నాన్నగారి కోసం ఎంతో మంది చనిపోయారని వాళ్ళందరూ వెళ్ళావు కదా, ముద్దులు పెట్టావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిపించుకున్నావు? అంటే అహంకారం నీలో తగ్గలేదు. ప్రతిపక్షంలోకి వచ్చినా నీలో అహంకారం తగ్గలేదు కాబట్టి ఈ రోజు నువ్వు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నావు నువ్వు అనుకున్నా కూడా ప్రజలు అనుకోవట్లా. ఈ మాట మేము ఎప్పుడో చెప్తాం, నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చినా నీ మౌనం చూపించే పరిస్థితి ఉండదు రోడ్ల మీద అని చెప్పి ఈ రోజు అదే చెప్తున్నారు ప్రజలు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని, గతంలో చేసిన తప్పులు తెలుసుకుని కన్స్ట్రక్టివ్ గా, ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, నేను కూడా దాన్ని రిపీట్ చేస్తాను, ముందు కూడా చెప్పాను నేను. నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నీకుంటే అసెంబ్లీలోకి నువ్వు వెళ్లకుండా నీకు ఏదైతే పాత్ర ప్రజలు ఇచ్చారో ఆ పాత్ర నువ్వు చేయకుండా ఇవాళ సినిమా నటుల్లాగా రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు ఇవన్నీ చేస్తాను, కెమెరాల కోసం నేను ఉద్యమాలు చేస్తా అంటే కెమెరాల కోసం చేసే ఉద్యమాలు ప్రజలు పట్టించుకోరు.
నీకు నిజంగా దీని మీద బాధ ఉంది, టీడీపీ మోడ్ మీద నీకు బాధ ఉంది, వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. అప్పుడు నేను జవాకంటారు ఎస్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా ఉన్నాడు, ఇంకోసారి ఇతని గురించి ఆలోచించద్దు అనుకుంటారు. నువ్వు అక్కడ బాధ్యత నిర్వహించకుండా అక్కడ చేయకుండా మళ్ళీ ఈ విషయంలో కూడా నీకు నైతిక ఎక్కడ ఉంది? నువ్వు అక్కడ మాట్లాడితే నీకు నైతిక అర్హత రోడ్డు మీద వచ్చి మాట్లాడేది. ఈ విధంగా కూడా నీకు నైతిక అర్హత ఏ విధంగా నీకు దాని గురించి మాట్లాడే బీజేపీ నుంచి డాక్టర్ వినూషారెడ్డి జాయిన్ అవుతున్నారు. వినూష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగిస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ దొరుకుతుంది అంటే మొత్తం అంతా పేదవాడి వైద్యం మీద ఉన్న ప్రేమ. ఆయన ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది మొత్తం అంతా మాట్లాడడానికి టైం సరిపోదు, కానీ అసలు అందులో ఏమన్నా ఆ వాదనలో అర్థం ఉందా? అంటే గౌరవ హైకోర్టు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం అయితే ఇస్తే తప్పేంటి అని చాలా చాలా స్ట్రైట్ గా చెప్పారు. మంచిదే కదా ప్రభుత్వం ఆధీనంలో ఉంటే. అలాగే మంత్రి సత్యకుమార్ కూడా ఆ విధానాలు ఎలా ఉంటాయి, పర్యవేక్షణ ఎలా ఉంటుందని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, బీజేపీ ఎలా చూస్తుంది? రిషి గారు, ముందుగా మీకు ఏలియన్ ప్రేక్షకులకు ప్యానల్ లోని పెద్దలకి నమస్కారం. నేను డాక్టర్ విద్యను అభ్యసించాను ఇక్కడే, అంటే మన రాష్ట్రంలో అత్యంత పురాతనమైన ప్రెస్టీజియస్ కర్నూలు మెడికల్ కాలేజ్ లో మెరిట్ సీట్ తెచ్చుకొని విద్యను అభ్యసించాను కాబట్టి నాకు ఇంకా లోతుగా మెడికల్ కాలేజీల వ్యవస్థ గురించి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందుకే 39 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 17+1 18 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చూడండి, మిగతా వ్యవస్థలకి మెడికల్ కాలేజీలకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాటిలో మీరు డైరెక్ట్ గా ఎవరినైనా ఇంటరాక్ట్ అవ్వడం అవంతా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకోండి, దాంట్లో మీరు చెప్పే విద్యార్థులకు ఏదైతే అవసరమో బోధన చేసే లెక్చరర్లు ఉంటే సరిపోతుంది, అందుకు వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది. కానీ వైద్య విద్య అలా కాదు. మీకు మనం ఏ రోజైతే మనం వైద్య కళాశాలలో అడుగు పెడతామో ఆ రోజు మీకు ఫస్ట్ ఇయర్ లోనే మీరు నేర్చుకోవడం మొదలు పెడతారు. ఫస్ట్ ఇయర్ లో నుంచే మీరు ల్యాబ్స్ కి వెళ్తారు. అంటే చనిపోయిన శరీరాల మీద మనం నేర్చుకుంటాం అనాటమీ ఎలా ఉందని. దాని తర్వాత మీరు సెకండ్ ఇయర్ నుంచి మీరు పేషెంట్లతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అవుతారు. సో ఇటువంటి సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ కాలేజ్ అంటే ఏదో స్లాబ్లు వేసేసి కొన్ని ఇటుకలు పెట్టేసి గోడలు కట్టేసి అయిపోయింది అని చెప్పడం అన్నిటికన్నా తప్పు రిషి గారు. మెడికల్ కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ల్యాబ్ పరంగానే కాదు, మీకు అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్, ఇప్పుడు మనం పేషెంట్స్ ని ఎగ్జామ్ చేయడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు, అన్ని సదుపాయాలు, ఆక్సిజన్ దగ్గర నుంచి మనకు మెడిసిన్స్ కానీ టెస్ట్ కి అవసరమైన డయాగ్నోస్టిక్ సెంటర్, ల్యాబ్ సెంటర్స్ ఇవన్నీ ఉండాలి. ఉన్నాక అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, మనం వైద్యం నేర్చుకోవాలంటే పేషెంట్లు కావాలి. వీటన్నిటినీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నిన్న హైకోర్టు చాలా కరెక్ట్ గా మాట్లాడింది. వాళ్ళు వేసిన పిల్లి ఏంటి, 12 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లకు పైగా పరిపాలన అనుమతులు తీశారు. ఎంత కరెక్ట్ గా మాట్లాడిందండి కోర్టు. అసలు మీరు పరిపాలన అనుమతులు ఇస్తే సరిపోతుందా? దానికి అవసరమైన డబ్బును మంజూరు చేయాలి కదా. డబ్బును మంజూరు చేయకుండా కేవలం మనం పరిపాలన అనుమతులు ఇచ్చేస్తామంటే ఇది ఏ విధంగా కరెక్ట్ అని అడిగింది. ఇంకొక విషయం కూడా అడిగింది, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి. నేను కూడా ఒక్కటే విషయం అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిను కరెక్ట్ గా నేను అడిగే క్వశ్చన్స్ కి వైఎస్ఆర్సీపీ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు రిషి గారు, పీపీపీని ఎందుకు ఒక భూతం లాగానో లేదంటే మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తున్నారనే అపవాదు వీళ్ళు ఎందుకు సృష్టిస్తున్నారు? నేను కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నాను. వాళ్ళు పీపీపీని నిజంగా వ్యతిరేకిస్తున్నట్టయితే ఫీజ్ రీయింబర్స్మెంట్ సిస్టమ్ ను కూడా వ్యతిరేకిస్తారా? ఇప్పుడు పేద ప్రజలు ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారో వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ని బట్టి మనం రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. ఈ రోజు ఫీజ్ రీయింబర్స్మెంట్ కూడా రద్దు చేయాలని కోరుతారా? రెండవది, ఆరోగ్యశ్రీ ఏంటండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ డాక్టర్లకు ఎవరైనా సరే కార్డు తీసుకొని ఏ పేషెంట్ అయినా ఉచితంగా వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. మరి అది పీపీపీ కాదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? ఈ ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా ఆయన ఆపేస్తాను అని చెప్పి చెప్పగలుగుతారా? ఈ 2 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పండి. మూడవది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు బైజూ సంస్థతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నాం, మనం చూసాం, మనందరం కూడా అబ్జర్వ్ చేశాము. యాక్చువల్ గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద బైజూ సంస్థ వాటిని ఉచితంగా ఇవ్వచ్చు, కానీ 15,000 కోట్లకు మనం వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం చూసాము. మరి అది ఎలా చేసుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఈ రోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిన్నటికి నిన్న ఇన్ఫోసిస్ సంస్థ మనకు తెలుసు కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టోటల్ ఫ్రీగా ట్యాబ్స్ ని ఇస్తోంది 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకి. మరి ఆ ట్యాబ్స్ ద్వారా వాళ్ళ పర్యవేక్షణ కూడా ఇన్ఫోసిస్ చేస్తుంది. ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళకు కేపబిలిటీ బిల్డింగ్ అంటే మనం కేవలం చదువుకోవడమే కాదు, దాని తర్వాత మన నైపుణ్యాలు కూడా పెంచుకునేలా శిక్షణ ఇచ్చి వాళ్ళు కొంచెం పెద్దగా ఇన్ఫోసిస్ లో రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఆ రోజు బైజూస్ కి వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పీపీపీ మోడల్ ఎంకరేజ్ చేస్తే ఈ రోజు మనం ఉచితంగా చేస్తున్నాం కదా.
మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తారా? ఆపేయమని చెప్తారా? ఇన్ఫోసిస్ ఈ రోజు మన పేద విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇవ్వడాన్ని, ఈ 3 ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పాలి రిషి గారు. Yes, అండ్ very ఇంకొక good. నేను ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఏంటంటే 2022 నుంచి 2023 కాగ్ డేటా వచ్చింది. దాని ప్రకారం రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే ఆదాయము మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాంట్లో డెఫిసిట్ అంటే లోటు ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఏదుంది తెలుసా? కింద నుంచి పైకి ఆంధ్రప్రదేశ్ ఉంది. 42,000 కోట్లకు పైగా రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అంటే మనం పెట్టాల్సిన డబ్బులు, మనం వస్తున్న ఆదాయం ఖర్చు చూసుకుంటే మనం పెట్టే ఖర్చు 42,000 కోట్లు కేవలం ఒక సంవత్సరంలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ అప్పుల రూపంలో తెచ్చుకున్నారుగా, మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 2022-23 ఆయనకి అవన్నీ పట్టవు కదా వినోద్ రెడ్డి గారు. సమస్య ఏంటంటే ఆయనకి అందులో ఫ్యాక్చువల్స్ మాట్లాడరు, ఫ్యాక్ట్స్ ఉన్నా వాటిని ఒప్పుకోరు, ఏదో పొలిటికల్గా యాగి చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తవ్వాలి, అందులో కోటా ప్రకారం ఎవరెవరికి ఎన్ని సీట్లు రావాలి అన్ని సీట్లు రావాలి అంతే. సో ఇది ఆయనకి తెలుసు, ఇది జరుగుతుందని కూడా తెలుసు, విత్ ఇన్ 1-2 years లోనే అయిపోతుందని కూడా తెలుసు. కానీ దీన్ని ఇప్పుడు రాద్ధాంతం చేయకపోతే అదే అంటున్నాను నేను. బ్రేక్ తర్వాత కూడా మాట్లాడుతూ అందులో అవినీతి యాంగిల్ మీరు ఫినిష్ చేసేయండి. నేనేం చెప్తున్నానంటే వారు అధికారంలోకి వచ్చినప్పుడు ముందు 17 మెడికల్ కాలేజెస్ అన్నారు. కానీ వాళ్ళు అప్లై చేసుకున్న ఎన్నింటికి మీకు తెలుసా? ఎన్ఎంసీ దగ్గర ఎంత మందికి అప్లై చేశారో? కేవలం 7 మెడికల్ కాలేజీలు. దాంట్లో 3ంటికి మాత్రమే ఆమోదం వచ్చింది. అంటే ఇక్కడే వాళ్ళ అబద్ధాలు, కానీ ఇవేవి వారు ప్రజలకు చెప్పరు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ చెప్తున్నారు కదా 3,000 కోట్లతో 7 కాలేజీలు నేను కట్టేశాను అని. అవును, నేను ఇందాక మీకు అంత విపులంగా చెప్పింది అదే రిషి గారు. నేను కట్టేశానంటే కొన్ని స్లాబ్లు వేసేసి కొన్ని గోడలు కట్టేశానంటే అది మెడికల్ కాలేజ్ ఎలా అవుతుంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి 8,400 కోట్లతో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు అవసరం అయితే వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్తుంది కేవలం 1,500 కోట్లు. దీంట్లో కూడా కేవలం పులివెందులకి 450 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా మెడికల్ కాలేజ్ అన్నింటికి కలిపి ఎంత ఖర్చు పెట్టినట్టు? 1000. అంతే కదా, వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నాను. మరి ఈ 17 మెడికల్ కాలేజీలకు 1000 కోట్లు మనం ఖర్చు పెడితే, పులివెందులను తీసేస్తే 16 అనుకోండి, అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 70-80 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఒప్పుకున్నట్టేగా. కానీ నిజానికి మీరు చూస్తే వాళ్ళు పెట్టిన ఖర్చు కొన్ని మెడికల్ కాలేజీలకు అయితే 20 కోట్లు కూడా లేదు. దానిలో కూడా అన్ని బకాయిలు పెట్టి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నింటినీ తీర్చింది. పార్వతీపురం, ఇప్పుడు మన మెడికల్ కాలేజీలు కర్నూలుకి వద్దాము. ఆల్రెడీ ఇక్కడ 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నంద్యాలలో, కర్నూలులో, మనకి ఇక్కడ కోడుమూరు ఆదోని దగ్గరలో. కానీ పార్వతీపురం ఇటువంటి వెనుకబడిన ఏరియాల్లో కదా ముందు కట్టాలి మనకు మెడికల్ కాలేజీలు లేని చోట. మీరు నమ్ముతారో నమ్మరు, అక్కడ ల్యాండ్ పూలింగ్ కూడా చేయలేదు వాళ్ళు, కనీసం భూమిని కూడా సేకరించలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడ మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసినట్టు? కేవలం నేను పులివెందులను అభివృద్ధి చేయొద్దని చెప్పట్లేదు. పులివెందులకు ఒకటి వాళ్ళు దగ్గర 33% ఖర్చు పెట్టారు. ఎందుకు పార్వతీపురం అటువంటి చోట అసలు మెడికల్ కాలేజీని నిర్మించలేదు? అండ్ ఇంకొకటి, వీళ్ళకి డబ్బులు లేవా అంటే విశాఖపట్నంలో మనం చూసాము, అసలు రిషికొండ పచ్చదనాన్ని మొత్తం నాశనం చేసి ఒక 2 ఏళ్లలో 400 కోట్లు పెట్టి అంత పెద్ద ప్యాలెస్ కట్టిన వాళ్ళు 5 ఏళ్లలో ఎందుకు కనీసం 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేకపోయారు? అసలు అది ఒక పర్యావరణానికి సంబంధించి మీరు ఒక కొండలు ఉండే ప్రదేశము, అక్కడ చెట్లు ఉన్నాయి, పచ్చదనాన్ని దాన్ని మొత్తం నాశనం చేసేసి చెట్లను మొత్తం దాన్ని తీసేసి మీకు ఒక బోడిగుండలాగా చేసి ఒక 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారే. మరి ఎందుకు మెడికల్ కాలేజీలో 5 ఏళ్లలో వాళ్ళు కట్టలేదండి? ఒక్క విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మనము ఎక్కడన్నా చూడండి, మీరు ప్రపంచ వ్యాప్తంగా హార్వర్డ్ యూనివర్సిటీ గురించి అందరం వింటాం. దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఆక్స్ఫర్డ్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ కూడా, ఇదైతే ఫుల్లీ ప్రైవేట్. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడల్ అని అంటున్నారో దీంట్లో మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ కి ఇచ్చేయట్లేదు. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం ఏదైతే ఉందో, వసతులు ఏవైతే ఉన్నాయో, మనకి త్వరగా మెడికల్ కాలేజ్ సీటు రావడానికి ప్రైవేటు సంస్థలకు బిడ్డింగ్ చేపడతారు. డెప్యుటేషన్ అంటే ఆల్రెడీ పేరొందిన సంస్థలు నిర్మాణం చేపట్టి మనకి త్వరగా మెడికల్ కాలేజీలు మనకు అందుబాటులోకి వచ్చాక తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది 30 ఏళ్ల తర్వాత. ఈ 30 ఏళ్లలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అన్ని ఎంబీబీఎస్ సీట్లు గాని, పీజీ సీట్లు గాని మనం ఫిల్అప్ చేయడం జరుగుతుంది రిషి గారు. దీంట్లో 50% కూడా వేరే విద్యార్థులకి నామినల్ కాస్ట్ వస్తాయి. దయచేసి వీళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మకండి. అదే అందుకే మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఎక్కడైనా కొంతమందికైనా నిజమేనా ఇదేదో అయిపోతోంది అనే ఒక కొంత ఆదుర్దా ఉంటే, లేకపోతే ఆందోళన ఉంటే దానికి క్లారిటీ. మీరు బాగా మాట్లాడారు. ఒక బ్రేక్ తీసుకుంటే, జగన్ పర్యటన సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్న ఒక కొత్త విషయం చెప్పారు. ఒక సెన్సేషనల్ విషయం ఏంటంటే ఈ కాలేజీల అనుమతులకు సంబంధించి అప్పట్లో అంటే 400 కోట్లు ఖర్చు అయ్యేదానికి 500 నుంచి 600 కోట్ల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.
సో అందులో ముడుపుల వ్యవహారం నడిచింది అనేది. ఈ ముడుపులందరికీ మనం బాగా ఈ మధ్య అలవాటైంది ఎక్కడ లిక్కర్ స్కామ్లో. సో అదొకటే కాదు, ఇంతకుముందు అనుకున్నాం ఏ అంశమైనా అందులో ఈ స్కాముల వ్యవహారం స్కీముల వ్యవహారం ఉంటుంది అని చెప్పి. అలాగే పీపీపీ విధానంలో ఎవరన్నా ముందుకు వస్తే నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తా ఇప్పుడే ఆలోచించుకోండి అని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేశారు. సో దీని వెనకాల అదే మెయిన్ కారణమా మాణిక్యరావు గారు? ఈ బెదిరింపుల వెనకాల ప్రధాన కారణం కమిషన్లేనా? ఖచ్చితంగా అండి. నేను ఇది చెప్పబోయే ముందు, మీరు అడిగిన ప్రశ్న చెప్పబోయే ముందు నేను ఒక విషయం కూడా చెప్తాను. పీపీపీ మోడుని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడాన్ని ఇంకొక విషయంలో కూడా చూడాలి. ఇది అంతర్లీనంగా మన సంస్కృతిలోనే ఉంది. ఇప్పుడు ఎవరు అడిగినా గవర్నమెంట్ కాలేజీ, నేను ఒక ఉదాహరణ చెబుతాను. గవర్నమెంట్ గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ కదా, దాంట్లో ఏమన్నా ఎవరికన్నా ఎటువంటి అనుమానాలు ఉన్నాయా? దానిలో ప్రైవేటు వ్యక్తుల భవనాలు, ప్రైవేటు వ్యక్తుల దీనికి సంబంధించినటువంటి వార్డులు, జింకానా వాళ్ళ లాంటి క్యాన్సర్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ₹1 కూడా తీసుకోరు. ప్రైవేటు వ్యక్తులు ధారాళంగా సహాయం చేసేటువంటి దాతృత్వ గుణం మన భారతదేశంలో అంతర్లీనంగా ఉంది. ఇక్కడ కూడా 33 ఏళ్లు మాత్రమే మనం ఇస్తున్నాము. ఆ తర్వాత బిల్డింగ్లు మొత్తం కూడా ప్రభుత్వ పరం అవుతుంది. ఇంకొకటి కూడా చెబుతున్నాం, భారతదేశం ఇంత వేగంగా అభివృద్ధి అవడానికి మీరు చూస్తే నేషనల్ హైవేస్ కూడా ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది. కొంతకాలం టోల్ గేట్లు ఉంటే ఆ తర్వాత ఎత్తేస్తారు. ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళాలంటే మంగళగిరి దగ్గర నుంచి గన్నవరం దాటడానికి దాదాపు 2-3 గంటల టైం పడుతుంది. ఈ పక్క నుంచే వెస్ట్ బైపాస్ వస్తుంది, కనీసం 20 నిమిషాల్లో మనం అక్కడికి వెళ్తాం. ఒక 2 టోల్ గేట్లు ఉంటాయి, కానీ ప్రభుత్వం కూడా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం స్థలాలు ఉంటాయి, ప్రభుత్వం కొంత ఖర్చు చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద విపరీతమైనటువంటి ప్రచారం చేయడానికి ఇప్పుడు మీరు చెప్పింది 100% కారణం. దాదాపు 120 బెడ్స్ ఉండేటువంటి దానికి అయ్యేటువంటి 420 బెడ్స్ ఉండేటువంటి హాస్పిటల్ కట్టాలంటే ఖర్చు 320 కోట్లు అవుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి 600 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు దీనికి పెంచేటువంటి పరిస్థితి ఉంది. అంటే బెడ్స్ పెరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీన్ని కట్టడం కోసం బిల్డర్ని సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక్కొక్క కాలేజీకి 100 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మా సత్యకుమార్ గారు అదే మాట్లాడారు. ఈ కోట్లాది రూపాయల కమిషన్ తీసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో ఆగిపోతే ఎక్కడికి వెళ్ళి రేపు పొద్దున ఇతర మీద కోర్టులో వేసి ఇంకొక అదనపు కేసు అడుగుతున్నారని కూడా చెప్పారు మంత్రి. ఖచ్చితంగా అడుగుతారు. మీరు కనుక ఒకటి గుర్తుపెట్టుకుంటే మన శ్రీరామ్ గారు అది ఇంకా క్లారిటీగా చేస్తారు. మనకి విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో శ్రీరామ్ గారు దాన్ని ఏమంటారు, విద్యుత్తుకు సంబంధించినటువంటి డిస్కమ్స్ విషయంలో అంతకు ముందు ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటే దాని మొత్తాన్ని కూడా అడ్డంగా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే మొత్తం కోర్టుకెళ్ళారు. మాకు డబ్బులు కావాలని ఆ రోజు వీళ్ళు కోర్టులో డబ్బులు కూడా కట్టేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి కాలంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం మొత్తం చూసిన తర్వాత కూటమి నాయకులు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, యువతకి ఇక్కడే ఉద్యోగాలు కావాలి, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి, అదే క్రమంలో సంక్షేమంలో ఎక్కడా కూడా వెనకబడకూడదు. ఈ పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నాం. 15 నెలలు తిరగటానికే మొత్తం అన్ని విషయాల్లో కూడా రాష్ట్రంలో ఒక గాడి పెట్టారు. మీరు కోర్టులు సక్రమంగా పనిచేస్తా ఉన్నాయి. అమరావతి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది, కేంద్రం సహాయం చేస్తుంది, మేము కూడా దాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉన్నాం, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగ కల్పన డిఎస్సి తీసుకొచ్చాం. డిఎస్సి నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి డిఎస్సిలో కొంచెం చిన్న ప్రాబ్లం ఏదో ఉందని చెప్పేసి చెప్తే దాన్ని పెద్ద ఎత్తున గొంతేసుకొని చెబుతా ఉన్నాడు. డిఎస్సిలో మొన్న దాదాపు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మళ్ళీ వచ్చే మార్చిలో కూడా డిఎస్సి ఇస్తామని ఈ విధంగా చేస్తా ఉంటే నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు. ఇది అసందర్భమైన నేను ఒక విషయం చెప్తాను. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు చూస్తే మొన్న ఇక్కడ చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం, అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపేట అనే ఒక ఊరు ఉంది. అక్కడ సర్పంచ్ గోవింది అనే ఉన్నాడు. అతను అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి పూట 2 గంటలప్పుడు అక్కడే వెళ్ళి తగలబెట్టారు. తగలబెట్టి 4:30-5 గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేసి ఎవరో దుండగులు ఇక్కడ తగలబెట్టారు,
మీరు అర్జెంట్ గా రావాలని చెప్పి అంతటితో కాకుండా తెల్లవారి పొద్దున్నే ఈ కరుణాకర్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డిని కొంతమంది సహకారంతో కొంతమంది పెద్దలు కూడా అయ్యి పెద్ద ధర్నా కార్యక్రమం చేశారు. ఆ ధర్నాలో గోవిందయ్య అయ్యా మా దళితులు కాపాడండి, మా అంబేద్కర్ గారికి అన్యాయం చేయొద్దు, మా రాష్ట్ర మొత్తం కూడా అగ్నిగుండం అయిపోయిందని చెప్పేసి పోలీసులు కాళ్ళు పట్టుకుంటా పెద్ద నాటం చేశారు. ఎవడైతే తర్వాత పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. అది కాల్చింది వాడు గోవిందయ్య అని చెప్పేసి అర్థమైంది. ఆ గోవిందయ్య ఎవడు? వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్. పూర్తి ఆధారాలతోటి కాల్ డేటా తీసుకున్నారు, డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు, సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నారు. వాడేం తెలిసింది అరెస్ట్ కూడా చేశారు. దీనికి ఇంకొక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అత్యంత క్రూరంగా చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఇంత కూడా అనుమానం రాకుండా మా బాబాయిని గొడ్డలతో నరికారు, మా బాబాయిని కబోర్డ్ కేసు కుద్దారు, బాత్రూమ్ లోకి లాక్కెళ్ళారు, ఇక్కడ గొడ్డలతోటి ఒక వేట వేశారని చెప్పేసి చెప్పారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక సెకండ్. అంటే అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుయుక్తులు చేస్తాడంటానికి రెండు ఉదాహరణ. ఎందుకంటే టైం ఉంటుంది, అప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా టైం ఉందిలేండి, అప్పుడు కూడా పెద్ద చేసింది ఏం లేదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉంది. సో శ్రీరామ్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సాక్షాత్తు మంత్రి ఈ కమిషన్ల వ్యవహారం బయట పెట్టిన తర్వాత మరి దీని మీద విచారణకైతే సత్వరం ఆదేశించాలి కదా. ఇప్పుడు మిగతా స్కాముల వ్యవహారంలో కమిషన్లు సిట్లు జరుగుతున్నప్పుడు మరి దీని మీద కూడా ఇమీడియట్ గా విచారణ ప్రారంభం అవ్వాలా అక్కర్లేదా? 100% జరగాలి. ఎందుకంటే మీలోనే అన్ని చేస్తే మనకి ఏ వ్యవస్థ లేదు. శ్రీరామ్ గారు ఫ్రీజ్ అయింది, మళ్ళీ పేపర్లు మాట్లాడతాం. ఒక మంత్రి మాట్లాడారంటే ప్రభుత్వమే మాట్లాడింది, ప్రభుత్వమే అక్కడ కమిషన్లు జరిగినాయని చెప్పిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగవలసిందే. అయితే ఏంటంటే ఎంక్వైరీ జరగటం వేరు, దాని మీద శిక్షలు పడటం వేరు. ఈ రెండింటికి చాలా తేడా కనబడుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా ఎక్కువ తేడా కనబడుతుంది. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, మళ్ళీ ప్రతిపక్ష నాయకులుగా నాకు అధికారం ఇస్తారా ఎవరా, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా అని పోట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే అనేక కేసుల్లో ఏ విధంగా అయితే జాప్యం జరుగుతుందో అలాంటి జాప్యం జరగకుండా ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఇమీడియట్ గా సత్యకుమార్ గారు బయట పెట్టి మాట్లాడటం వేరు, బయట పెట్టడం లేదు. ఆశామాషిగా మాట్లాడే మంచి గుర్తుడు కాబట్టి ఆయన గురించి తెలుసు. సో ఆశామాషిగా మాట్లాడే మనిషి కాదు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలు ఏంటి బయట పెట్టి ఎంక్వైరీ కమిషన్ సహకరించి సత్వరంగా దీని మీద శిక్ష పడాలి. అయితే ఏంటంటే సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఏదో కేసు పెడితే ఉంది 3 నెలలు జైల్లో వెళ్తాం మళ్ళీ అట్లా కాదు, ఉన్న కేసులకు తోడు మరో కేసు. కాబట్టి ఏంటంటే మీరు ఆయనకి ఏ విధంగా ఏ కేసులో అయితే అన్నారనుకుంటారో అవన్నీ కూడా వీలైనంత త్వరగా జరిగేలాగా చూడండి. ఒక 3 నెలలు కాదు, 3 నెలలు 3 సంవత్సరాలు వెళ్ళిపోయేలాగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారేమో నాకు అనిపిస్తుంది, ప్రభుత్వం భయపడుతుందా? ఎందుకంటే ఆయనకి ఏమైనా సింపతి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సింపతి రావడం వేరు, ఈయనకి రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారని ప్రపంచవ్యాప్తంగా అందరూ రియాక్ట్ అయ్యారు. కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈయన అవినీతి కేసుల్లో, ఆర్థిక అవినీతి కేసుల్లో జైలుకి 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత కూడా వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఓడిపోయిన తర్వాత పెద్ద ఊరేగింపు చేశాడు, జైలు నుంచి పెద్ద ఊరేగింపు చేశాడు, అయినా కూడా ఏమి ఆయన సింపతి ఏమి రాలేదు. కాబట్టి ఆర్థిక నేరాల్లోనూ ఇలాంటి నేరాల్లోనూ శిక్షకు గురైన వాళ్ళు జైలు వెళ్తే వాళ్ళ మీద సింపతి రాదు. మీరేమన్నా సింపతి వస్తుందేమో అని భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు 3 నెలలకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసి బెయిల్ మీద మేము హ్యాపీగా తిరిగేస్తాం అనే పరిస్థితులు రాకుండా కొంతమందిని ఎలాగైతే స్టేషన్ చుట్టూ తిప్పారో, కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు ఈ స్టేజ్ తర్వాత నా స్టేజ్ తర్వాత ఈ స్టేజ్ అలా తిరిపారు. అలాగే ఈ జైలు తర్వాత ఆ జైలు తర్వాత ఇంకొక జైలు 3 నెలల్లో మీరు రావడం కాదబ్బాయి, 3 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మీరు జైల్లో ఉంటారని ఇలాగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అందులో ముఖ్యంగా మంత్రి మాట్లాడిన తర్వాత దీని మీద ఏ మాత్రం జాప్యం చేయాలి. మీరు అన్నట్టు ప్రభుత్వం మాట్లాడినట్టే కదా మంత్రి మాట్లాడారంటే ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన మాట్లాడిన తర్వాత కూడా దాని మీద ఎంక్వైరీ వేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ ప్రజలకు చేస్తారో చేయించండి. ఇదే కాదు, ఇమీడియట్ గా శిక్షలు పడేలాగా చేయండి. కేవలం ఎంక్వైరీ వేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు, 50,000 సంతకాలు మొత్తం 1 కోటి సంతకాలన్నీ చేసి పీపీపీ విధానం అంతా ఆపేయాలని 28 లోపు.
ఓకే. రిషి గారు, మనం చూసాము ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి కానీ అభివృద్ధి అనేది ఆగకూడదు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు ప్రభుత్వం మారిన ప్రతిసారి మనం చూసాం అమరావతిలో కరకట్టను అనవసరంగా కూల్చేశారు. Yeah. దాని తర్వాత కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఒక ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇన్ని సంవత్సరాల పాటు మనం పవర్ చేసుకున్న దాన్ని కూడా వాళ్ళు మనం లాస్ట్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతే కాకుండా ఆఖరికి పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా రద్దు చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనము ఒక్కటి కూడా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలను ఏది కూడా రద్దు చేయలేదు. ఆఖరికి రిషికొండలో వాళ్ళు కట్టిన అద్భుతమైన ఆ భవనాన్ని కూడా, అంటే ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి కట్టిన దాన్ని కూడా మనం కూల్చలేదు. దాన్ని ఏ విధంగా మనము ప్రజల కోసమే వాడుకోవాలని ఆలోచన చేస్తున్నాం. అదే ఇప్పుడు విధంగా ఈ వ్యవహారం మీద రెండు అంశాలు, ఎక్కువ టైం లేదు. ఒకటి కేసులు, రెండోది ఈ కోర్టు సంతకాల మీద ఏంటి ప్రోగ్రామ్ అని. అది నేను చెప్తుంది ఏంటంటే, కోటి సంతకాలు ఎందుకు సేకరిస్తున్నారు? మీరు సంపూర్ణంగా చేయలేదు. మీరు ఊరికే మొదలు పెట్టి ఆర్భాటాలు చెప్పేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి 400 కోట్లు పులివెందుల మీద ఖర్చు పెట్టారు. బట్ ఏం ఖర్చు పెట్టారు అక్కడ? మీరు 400 కోట్లు ఖర్చు పెట్టి ఎంత అద్భుతమైన మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికి కన్స్ట్రక్షన్ అయిపోయి Right. మనకు పిల్లలు సీట్లు కూడా రావాలి కదా. నేను చెప్తుంది ఏంటంటే, సంతకాలు సేకరించండి. మీరు అసలు అభివృద్ధి చేయలేదు. మీరు 400 కోట్లు కాదు 1100 కోట్లు ఊరికే ఖర్చు పెట్టారు ప్రజలను మాయ చేయడానికి. కానీ దానికి సంతకాలు ప్రజలు సంతకం చేస్తారు తప్ప మీరు చేసిన సంతకాలు చేసి ఆ ఎఫిడవిట్ ఇవ్వాలంటారా? వాళ్ళు సంతకాలు సేకరించాల్సింది ఇందే. నేను ఏమీ అభివృద్ధి చూద్దాం మరి. చేయలేదు. సంతకాల సేకరణ ఏముందిలే, కార్యకర్తలు అందరూ వాళ్ళ కార్యకర్తలు పెడితే అయిపోతాయి. కానీ బట్ కేసుల విషయం మీద మాత్రం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో నేను కూడా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ షో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.